మంచి కాపరి అనే ఒక అంశంలో రెండవ భాగంగా జాన్ చాప్టర్ 10లో నుండి మాట్లాడుతున్నాం. ఉపమానములు, రహస్యములు. ఈ కార్యక్రమం అర్థం కావాలంటే దీనికి ముందున్న కార్యక్రమాన్ని దయచేసి చూడండి. అది చూచి ఇక్కడికి వచ్చారంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. ఫౌండేషన్గా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయని చెప్పాను. బట్ ఇప్పుడు మనం ఈ జాన్ చాప్టర్లో మంచి కాపరి అని చెప్పబడే లోతైన విషయం ఫౌండేషన్ అనే విషయం. అయితే ఇది అర్థం కాలేదంటే చాలా మిస్ అవుతాం. ఇంకా చెప్పాలంటే పరలోకానికి మనం వెళ్ళడమే మనం మిస్ చేసుకునే ఒక అపాయం అంటాను. మరి ఈ రోజు మనం ఎలాగునూ దీన్ని డేట్స్ నుండి మనం ఆ తరువాత విషయానికి వెళ్ళిపోదాం. మనం గత నమోదులో ఏం చూశామంటే యేసుక్రీస్తుని గురించి చూశాం. అంటే ద్వారము, కాపరి, ఆయనే బలిపశువుగా, ఇలా అని చూశాం. ఈరోజు మనం అతి ముఖ్యంగా రెండు ముఖ్యమైన నెగటివ్ క్యారెక్టర్స్ గురించి చూడబోతున్నాం. ఇందులో ఉండేటువంటిది చూడబోతున్నాం. ఇది వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారో తెలియదు, మరి చదువుతున్నప్పుడు ఎవరిని అనుకుంటున్నారో తెలియదు. సో మనం అది ఒకవేళ తెలుసుకుని ఉండొచ్చేమో, లేక మీరు చెప్తున్నట్టు తెలిసిన విషయం తెలియని కోణములుగా ఉండొచ్చు. సో ఇందులో అతి ముఖ్యంగా మనం ఫస్ట్ చూడబోయేది ఎక్కడంటే 3వ వచనంలో ఉండేటువంటిది 10:3. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును అని ఉంది. సరేనండి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అంటే బయటున్నాయి. అంటే ఈ గొర్రెలు ఎక్కడో నిర్బంధించబడి ఉన్నాయి. నిర్బంధించబడిన చోట ఒకడు కావలి ఉంటున్నాడు. ఆ కాపలా కాసేవాడు ఈయన్ని చూసి తెరుస్తున్నాడు. అంటే ఎవరిని చూసి? ద్వారము గుండా ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఆ కాపరిని చూసిన వెంటనే అతను తెరుస్తున్నాడు. తెరిచిన తర్వాత ఈయనేం చెప్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈయన పేరు పెట్టి పిలిచినప్పుడు గొర్రెలు ఈయన స్వరం వింటున్నాయి. అది మాత్రమే కాదు, అవి ఆయన వెంబడి వెళుతున్నాయి. ఈ కాన్సెప్ట్లో ఇదొచ్చి యేసు చెప్పింది, ఇక్కడున్నది మనం చూస్తున్నాం. ఇందులో ద్వారముగుండా ప్రవేశించేది యేసు అనేది మనకు తెలుసు. ఆయనే లోనికి వచ్చినవాడు. తరువాత గొర్రెలనేవి విశ్వాసులు, అది కూడా మనకు తెలిసిందే. నిర్బంధించబడిన చోట కావలి ఉండినది ఎవరు? ఇది మనకి తెలియాలి మెయిన్గా. సాధారణంగా ఈ విశ్వాసులు విడవకుండా నిర్బంధించి ఉంచింది ఎవరనేది మనందరికీ తెలుసు. సాతాను గూర్చి చెప్పబడింది అక్కడ. అంటే ఆత్మలు రక్షింపబడకుండా ఉండాలని ఈ ఆత్మలన్నిటినీ కూడా నిర్బంధించి ఉంచింది వాడే. నిర్బంధించాడంటే దేనితో నిర్బంధించాడు? కంచె వేసి మూసి ఉంటాడని మనం సాధారణంగా చెప్తుంటాం కదా. అదేలాగా ఇతడు ఒక కంచె వేసి మూసి ఉంటాడు. లోకమనే కంచె లోపల ఉంచాడు. ద్వారపాలకునికి కాపరికి ఏంటి వ్యత్యాసమంటే, మనం మాట్లాడుతుండగా మీరు కూడా చెప్పారు, కాపరి పచ్చికగల చోట్ల వాటిని బయటికి తీసుకెళ్లి అక్కడ మేపుతుంటాడు. పలు సమయాల్లో చూడండి, మేత కొరకు తీసుకెళ్లలేని చోటలో, ఇప్పుడు పట్టణములో మీరు చూసుంటారు, గొర్రెలను ఏం చేస్తుంటారంటే ఈ కొట్లకు తీసుకొస్తుంటారు. తీసుకొచ్చిన వారు ఒక వారం వరకు ఆ గొర్రెను మేపుతూ ఉంటారు. పలు సందర్భాల్లో ఈ గొర్రెలు మేపడానికి పట్టణంలో ఏముండవు, స్థలం ఉండదు. ఎక్కడ చూసినా ఫ్లాట్స్ అయిపోయాయి, అవునా? అప్పుడు వీళ్ళేం చేస్తారంటే వాటికి మేతను తీసుకొచ్చి వేస్తారు. ఆ ఆకులను లేక ఏదో ఒకటి వేస్తారు. ఆ విధంగా ఆవులను మేయడానికి వదిలేస్తారు. కుదరని పక్షాన గడ్డిని తీసుకొచ్చి వాటి ముందర వేస్తాను. బయటకు తీసుకెళ్లి మేపించడం వేరే, తీసుకొచ్చి వేయడం అనేది వేరే. కరెక్ట్. ఇవి రెండును. కానీ ఈ రెండు ఫుడ్స్కి డిఫరెన్స్ ఉంది. ఈ కావలి కాసేవారు ఏం చేయగలరంటే తీసుకొచ్చి వీటికి గడ్డిని వేయగలరు. అయితే కాపరి పచ్చికగల చోట్ల అని మనం కీర్తనలో చదువుతాం కదండి. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుణజేయు. ఆ పచ్చికగల చోట్లను అని ఉంటది. ఆ పచ్చికగల చోట్లను మేయుచు ఆ స్థలానికి తీసుకెళ్లి అక్కడ వాటిని ప్రాకృతికంగా మేపుతుంటాడు. నేచురల్ హెల్తీగా ఇస్తున్నాడట. ఈ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వీని దగ్గర ఆహారము తిని ఇవి నిర్బంధించబడ్డాయి, లోకములో ఉన్నాయి. ఇతనేసే ఆహారంలోనే తృప్తిగా ఉన్నాయి. అయితే వెలుపల ఒక మేత ఉంది, ఒక రియల్ మేత. ఇప్పుడు యేసు ఏం చెప్తున్నారు చూడండి, నా ద్వారా ప్రవేశించువాడు లోపలికి బయటికి వచ్చుచు మేత మేయుచుండు. అవునా? ఇక్కడుంది చూడండి 9వ వచనము. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచూ నుండును. లోన ఉంది, వెలుపల ఉంది. ఇప్పుడు యేసు అనుగ్రహించే ఆహారం వేరే, అదుండనివ్వండి, అది మనకు తెలిసిన విషయం. లోన ఒక మేత ఉంది చూడండి. ఒకడు కాపలా ఉంటున్నాడు, అతడు ఒకటేస్తున్నాడు లోపల. ఈ గొర్రెలు అందులోనే తృప్తిగా ఉండిపోయాయి. ఇప్పుడు ఈయనొచ్చి ఏమంటున్నాడు? ఈ తలుపు తీయమంటున్నాడు. సాతాను ఎవరికి భయపడతాడు?
యేసుక్రీస్తుకు మాత్రం అవును. భయపడతాడు. అందువల్ల ఇక్కడ చెప్తున్నాడు, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును అని ఉంటుంది. ఈ 3వ వచనంలో ఉంది చూడండి. కమెంట్ చేస్తున్నాడు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ఈయన వెళ్ళిన వెంటనే అతను ఏం చేస్తున్నాడు? తెరుస్తున్నాడు. ఎందుకంటే ఈయన మంచి కాపరి. లోపట అవి బంధించబడి ఉన్నాయి. ఇందులో మనము ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది, యేసు ముందర బంధింపబడిన ద్వారమంటూ లేదు. ఈ లోకములో ఆయన ఎవరిని విమోచించాలనుకుంటున్నాడో వారిని విమోచిస్తాడు. ఆయన చెప్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అందువల్ల నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను పేరు పెట్టి పిలిచానంటాడు. సో అందువల్ల దేవుడేం చేసి ఉన్నాడు? రక్షింపబడిన జనులని మనం చెప్తున్నాం కదండి. పలు సమయాల్లో వింటుంటాము, ఆయన సువార్త చెప్పాడు, మేము ట్రాక్స్ వల్ల రక్షింపబడ్డాం, హాస్పిటల్లో స్వస్థత పొందాం, విడుదల పొందాం అని నిజమే. అయితే ఎందుకు అంతమందిలో మీరు విడుదల పొందారు? ఎందుకు అంతమందిలో రక్షించబడ్డారు? నేను ఇంకొకటి కూడా చెప్తాను. నన్ను దేవునిలోనికి నడిపించబడ్డానికి ఒక స్నేహితుడు నాకు సువార్తను అందించాడు. అయితే ఆయన చెప్తున్నప్పుడు ఆ సువార్త నా బుర్రలోకి వెళ్ళలేదు. ఆయన ఏం చెప్తున్నాడో నాకు తెలియలేదు. ఆయన చెప్తున్నప్పుడు ఒకటి మాత్రం అనిపిస్తూ ఉండింది, ఎలా ఈయన, ఎందుకంటే దేవుని ఎరుగని వేరొక సమాజానికి చెందినవాడు, ఎలా ఈయన ఇలా దేవుని గురించి మాట్లాడుతున్నాడు, కన్విన్సింగ్ గా చెప్తున్నాడు. చెప్పాడని వింటున్నాను. ఆయన చెప్పిన గాస్పెల్ లోనికి వెళ్ళలేదు. అటు తర్వాత నన్ను చర్చికి తీసుకెళ్లాడు. వస్తావంటే వస్తానన్నా. వెళ్ళి కూర్చున్నాను. అక్కడికెళ్తే ఒక పాట పాడుతున్నారు. ఆ పాట గాస్పెల్ పాటే కాదు, అది హోలీ స్పిరిట్ గురించిన పాట. నాకు తెలియదు. పాడుతున్నారు, నాలో సంతోషం కలుగుతుంది, చప్పట్లు కొడుతున్నాను. నేను ప్రక్కన ఉన్న ఆయన దగ్గర బుక్ తీసుకుని పాడుతున్నాను. ఒకచోట నేను లోపల ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను. అలా పరిశుద్ధాత్ముడు నడిపించాడని అటు తర్వాత నేను తెలుసుకున్నాను. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు, లోనికి వస్తున్నాడు అనే విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటువంటి స్థితిలో రక్షణకై నేనేం చేసి ఉన్నాను? ఏమీ చేయలేదు. ఆయన పేరు పెట్టి పిలిచాడు. సో నా పూర్వీకులందరూ అటువంటి విధంగా అబ్రహాము, ఇస్సాకు వంటి పూర్వీకుల అంటే అది కూడా కాదు, అటువంటిదీ లేదు. ఈ పేరు పిలిచి ఇతను కావాలని డిసైడ్ చేశాడు, అంతే. అదే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకు ఒక 5గురు ఉన్నటువంటి కుటుంబంలో ఒకరినే సెలెక్ట్ చేస్తున్నాడు? ఎందుకు 8 మంది ఉన్న కుటుంబంలో దావీదునే సెలెక్ట్ చేశాడు? 12 మంది ఉన్న కుటుంబంలో ఎందుకు యూదాను సెలెక్ట్ చేస్తున్నాడు? అందులోకైనా సెలక్షన్ ఆయన దగ్గరే ఉంది. ఓబద్యాలో చక్కగా చెప్తాడు, నేను ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను. ఇప్పుడు రోమపత్రికలు చెప్తాడు, నేనెందుకు ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను? కారణం తెలియాలా? కారణమే లేదంటాడు. ఎందుకు? బిడ్డ పుడుతున్నప్పుడే డిసైడ్ చేసేశాడట. ఇంకా పుట్టనే లేదట, కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ చేశాడట. ఎందుకు డిసైడ్ చేశాడు? మన మట్టుకైతే బిడ్డను ఎప్పుడు ప్రేమిస్తాము? తను మంచిగా ఎదుగుతున్నప్పుడు ప్రేమిస్తాం. ఎప్పుడు ద్వేషిస్తాం? తను తప్పు చేస్తున్నప్పుడు తన మీద కోపం వస్తుంది కదా. అయితే ఇక్కడ తను పుట్టనే లేదట, రూపించబడుతున్నప్పుడే డిసైడ్ చేశాడట. ఇందులకే యు ఆర్ ద చోసన్ వన్. మీరెప్పుడు చూస్ చేయబడ్డారు? 18 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి అంగీకరించడం అయితే మీరు పుట్టకముందే 18 సంవత్సరాలప్పుడు అంగీకరిస్తారని ఆయన చూస్ చేస్తున్నాడు. అదే ఆయన చెప్తున్నాడు, నేను పేరు పెట్టి పిలిచాను. అయితే అందరూ రావాలని ఆయన కోరుతున్నాడు. అందరూ అంటే ఇది మరి మీరింకా డీప్గా వెళితే ఒక ఇది చెప్తారు. ఆ ఆరంభాన్ని అర్థం చేసుకునే స్థాయికి మన మైండ్కి ఏం లేదు. సరేనండి, ఇప్పుడు దేవుడు అందరూ రక్షించబడాలని ఇష్టపడుతున్నాడు, అందరికీ గాస్పెల్ చెప్తున్నాడు. అది ఎవరు రక్షించబడతారని ఆయనకి తెలియను. అంటే ఈ వరల్డ్లో ఉన్న కోట్లాది మందికి గాస్పెల్ ఉంది. ఎవరైనా అంగీకరించడానికి వారికి ఆ హక్కు ఉంది. స్వీయ చిత్తాన్ని ఇచ్చి ఉన్నాడు అందరికీ. అయితే ఎవరు అంగీకరిస్తారో ఎవరు అంగీకరించరనేదే ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన గాడ్. బట్ మన మానవ మేధస్సు నుండి ఆలోచిస్తున్నప్పుడు అందరికీ సువార్త చెప్పడం అయింది. అంగీకరించడమో లేకపోవడమో వారి వారి ఇష్టం అని అంతటితో మానవ ప్రయత్నం అయిపోతుంది. ఇతనెందుకు అంగీకరించాడనేది కూడా మనకు తెలుసు. ఆ గాస్పెల్ అంగీకరించాడు, రక్షించబడ్డాడు వరకు తెలుసు. అయితే ఎందుకు అంగీకరించాడు, ఎందుకు అంగీకరిస్తాడనేది ఆయనకి ముందుగానే తెలుసు. బికాస్ గాడ్. అక్కడే గాడ్ వచ్చి డిఫర్ అవుతున్నాడు. సిలువలో వెయ్యబడతారని ఆయనకే తెలుసు, ఆయన్ని చంపేస్తారని కూడా తెలుసు, అలాగే పునరుత్థానుడవుతాడని తెలుసు. తెలిసి అంత ఎండ్యూర్ చేస్తున్నాడు. అంటే అదే గాస్పెల్. అప్పుడు అందువల్ల మనం ఏంటంటే ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, ఆ కాలింగ్ ద చోసన్ వన్. ఈ కావలి కాచేవాడు ఎవరని అడిగితే సాతాన్. మీరు పూర్తిగా రక్షింపబడకూడదని అడ్డుపెట్టి మందలో ఉంచి నిర్బంధించి, అతనికి ఒక మిషన్ ఉంది. ఎందుకంటే వానికి భూమి తప్ప వేరొక స్థలం లేదు. ఆకాశంలో ఇప్పుడు యోచించండి, ఫస్ట్ ఎక్కడుండాడు? అంటే ఆయన ఒకప్పుడు ఎంతో గొప్ప సింహాసనానికి కొద్దిగా తక్కువ లెవెల్లో ఉన్నాడు, ముఖ్యమైన స్థలంలో ఉన్నాడు, సెకండ్ ప్లేస్ లో. అవునవునవును. ఇప్పుడు అక్కడి నుండి నేను పరలోకంలో దేవుని సింహాసనం మీదకి ఎక్కుతాను అనుకున్నప్పుడు త్రోసివేయబడ్డాడు. 4th హెవెన్ అని చెప్తారు, 4వ ఆకాశం అంటారు. ఇప్పుడు ఆకాశమందు దురాత్మల సమూహం అంటావు, అక్కడే త్రోయబడ్డాడు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఆ శ్రమల కాలంలో వాడు క్రిందకి త్రోయబడతాడు, భూమికి త్రోయబడతాడు.
ఆకాశంలో వారున్న చోట కనబడకుండా పోయింది. భూమికొస్తున్నాడు. భూమిలో యుద్ధం జరుగుతుంది. ముగిసిన తర్వాత సాతాను గురించి వాక్యము ప్రకటన 21:2లో చెప్తుంది, వానిని పాతాళములో బంధించి ఉంచారని ఉంది. అటు తరువాత ప్రకటన 20లో చివరి వచనంలో చెప్పబడుతుంది, వాడు అగ్నిగుండములో పడవేయబడెను అని ఉంటుంది. నరకానికి పోతాడు. అప్పుడు సాతాను యొక్క స్టేటస్ చూసినట్లయితే అక్కడి నుండి కొంచెం కొంచెంగా క్రిందకి పడి నరకానికి పోయాడు. వాడు వెళ్ళాడు సరే, అందరినీ అతను కాపరి కదా, అతను వెనక వెళ్లే వాళ్ళందరూ ఆ విధంగా. ఇప్పుడు మనల్ని తీసుకోండి. మనం తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు పాపములో పుట్టామని బైబిల్ చెప్తుంది. నరకానికి పాత్రులమయ్యాం. ఇప్పుడు మనల్ని దేవుడు భూమిలో నుండి రక్షించాడు, వేరు చేశాడు. ఒకవేళ రాకడ ఆలస్యమై మరణించినట్లయితే ప్యారడైజ్కి వెళ్తాం. సరేనా? దాని తర్వాత అక్కడి నుండి హెవెన్కి వెళతాం. అప్పుడు మనము నరకానికి పాత్రులమై ఉండి హెవెన్కి వెళుతున్నాం. అతను హెవెన్కైన వాడిగా ఉండి క్రిందికి దిగాడు. సో ఇదే సాతానుకైనది. అప్పుడు వానికి ఈ భూమి ఉన్నంత మాత్రమే. దీని తర్వాత నరకానికి పాతాళానికి వెళ్ళిపోతాడు. సో ఈ భూమిని వాడు ఏమనుకుంటున్నాడంటే వాని రెస్టింగ్ ప్లేస్గా అనుకుంటున్నాడు. సో ఇక్కడే వాడు ఎంతకెంతకు తన ఆటను కొనసాగిస్తున్నాడు, ఎంతమందిని బంధించాలో బంధిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అయితే దేవుడు వీని నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. సో ఇది మొదటి నెగటివ్ పాయింట్, నెగటివ్ క్యారెక్టర్. ఇక్కడ ద్వారపాలకునిగా మనం చూస్తున్నాం. అనేకులు ఏం చెప్తారు ఈ విషయాన్ని గురించి చూడండి. ఈ ద్వారపాలకుని యేసు గద్దించాడా? లేదు. లేక అతన్ని ఏమన్నా చేశాడా? ఏం చేయలేదు. అక్కడ వాక్యం ఏం చెప్తుంది? అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును అని ఉంది. కమెంట్ మాత్రమే, ఓపెన్. ఇదే మీకు నాకు దేవుడు ఇచ్చి ఉంచింది, ఆ అథారిటీ. అతనికి ద్వారపాలకుడు తలుపు తీస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే యేసయ్య చక్కగా చెప్తున్నాడు, ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచానంటున్నాడు. గాడ్ ఓపెన్స్ ద డోర్. సో మనం మొదటిగా తెలుసుకోవాల్సిన నెగటివ్ పాయింట్, అందులో ఉండే అథారిటీ మనం తెలుసుకోవాలి. సరే, రెండవది ఇంకొక గ్రూప్ ఉన్నారు చూడండి, వీరిని మనం తెలుసుకోవాల్సి ఉంది. అదేంటంటే 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చునుగాని మరి దేనికినీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అంటాడు. ఇది రెండవ పాయింట్, హత్య నాశనము చేయవారు. ఇది ఎవరిని చూసినట్లయితే క్రింద వాక్యం చెప్తుంది, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును అని ఉంది. రెండవది, ఈ గొర్రెలకు దేవుడు ఏర్పరిచే కాపరి. ఆయనే కాపరి. ఈయన నియమించే కాపరులున్నారు ఆ పోస్టింగ్కి. ఇప్పుడు పేతురును చూసి చెప్తాడు, నా గొర్రెలను మేపేదవు. ఈ మేపే కాపరులు తోడేళ్లను చూసి పారిపోతున్నారు అని ఉంటుంది. తోడేళ్లను చూసి పారిపోతున్నారు. దొంగతనము హత్య నాశనం చేయడానికి వచ్చేవి ఈ తోడేళ్లు, గొర్రెలను భక్షించేవి. ఇది ఒక విధమైన ఉపదేశం. పౌలు చెప్తాడు, నేను విడిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించు. యేసు చెప్తారు, పరిసయ్యులు సద్దుకాయలైనటువంటి తోడేళ్లకు. ఇది వచ్చి ఉపదేశం, డాక్ట్రిన్స్. పాల్ తిమోతికి రాస్తున్నప్పుడు తరచూ ఇది చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ డాక్ట్రిన్స్ లోనికి వస్తున్నప్పుడు ఈ డాక్ట్రిన్స్ నుండి గొర్రెలను కాపాడటానికి కాపరి ఏం చేస్తాడంట? తన జీవాన్ని ఇస్తాడట. మంచి కాపరి గొర్రెలను కాపాడతాడు. జీతానికి పనిచేసేవాడు ఏం చేస్తాడు? ముందు ఇతను ఎస్కేప్ అవుతాడు. వాక్యం ఏం చెప్తుంది? జీతగాడు 13వ వచనం, జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. జాగ్రత్త క్యారే లేదు. ఈరోజు ఏ విధమైన మినిస్ట్రీ చేస్తున్నామనేది ఇక్కడ ముఖ్యం. డబ్బుకై పరిచర్య చేస్తున్నామా? గొర్రెల కొరకు పని చేస్తున్నామా? ఆర్ యు డూయింగ్ ద మినిస్ట్రీ ఫర్ ద సోల్స్ ఆర్ ఫర్ దిస్ వరల్డ్? అక్కడే ఉంది. ఈరోజు జీతగాడు జీతానికి పాత్రుడై ఉన్నాడు, అందులో భేదాభిప్రాయం లేదు. అయితే నువ్వు చేస్తున్న పని దేని కొరకు? అందుకేనా ఆ బర్డెన్ ఉందా? నేను లోకానుసారమైన కొంతమందిని చూశాను. వారు వర్క్ చేస్తారు, జీతానికి పనిచేస్తారు. అయితే ఆ కంపెనీ కొరకు ప్రాణాన్నే ఇస్తారు. ఓనర్ కూడా వెళ్ళిపోతాడు, వీరు పనిచేస్తూ కూర్చుంటారు. ఎందుకు వర్క్ చేస్తున్నారంటే ఆ వర్క్లో వారికి ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్. కొందరికి 5 గంటలకి పని అయిపోతుంది. వారు అడుగుతారు, ఏంటయ్యా వెళ్ళలేదా? అందుకు వారు 6 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే ఇంకా కొంత పని ఉందండి, ముగించి వెళితే రేపు వచ్చినప్పుడు ఈ వర్క్ కొంత ఈజీగా ఉంటుందంటారు. ఆ విధంగా కొంతమంది స్పిరిచువల్గా ఉన్నారు. స్పిరిచువల్గా వారేంటంటే, ఇది నా పని, నేను పని చేస్తున్నా. అయితే వీరు ఆరంభంలో అలా రాలేదు. వీళ్ళు గొర్రెలు కాపరి అన్న వెంటనే అనేకులు అనుకోకూడదు, ఓన్లీ అబౌట్ ద పాస్టర్స్తో మనం మాట్లాడుతున్నామని. మనం మాట్లాడేది సర్వెంట్ ఆఫ్ గాడ్. అన్ని పరిచర్యలు కూడా ఈ మినిస్ట్రీకి వస్తున్నప్పుడు నేనొచ్చింది సోల్స్కి. ఆత్మ ఆదాయమే అన్ని పరిచర్యల యొక్క ప్రాథమిక బేస్. ఆత్మల కొరకే సేవ. ఈ ఆత్మలను గూర్చిన బర్డన్ పోయి ఎప్పుడూ నేనొచ్చి
జీతానికే పనిచేస్తున్నాననే స్థానానికి వచ్చానో ఆ చోట నేను జీతగాడిని అయిపోతున్నాను గాని కాపరిగా ఉండలేను ఇక. అదొక పాయింట్. ఇంకొక ముఖ్యమైన అపాయం ఏంటంటే ఫాలో చేసేవారిని మనం తప్పుగా నడిపిస్తున్నామనే అర్థం. అది ముందుగానే అవును. చూసాం. ఇక ఆబ్వియస్ గా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఈయన ఆ జీతానికే పనిచేసేవాడిగా ఉంటే ఈయన ఫాలో చేసేవారు కూడా అట్లాగే ఉంటారు కదా. అవునా? మీరు ఎటువంటి రోల్ మోడలో అదే వెనక వచ్చేటువంటి వారు. కరెక్ట్. అంటే ఒక పాస్టరు ఆ సంఘం యొక్క కాపరి ఆయనకి ఒక యవనస్తుడు అసిస్టెంట్గా ఉండాడు. అతనికొచ్చి ఒక వారం ఏదో ఫాస్టింగ్ అతనికి. తమ్ముడు నువ్వు మండే నుండి ఫాస్టింగ్ ఉండాలి అని అన్నాడు. అయితే ప్రొద్దున నాకు రిపోర్ట్ చేసి వెళ్ళాలి ఫాస్టింగ్ ఆరంభిస్తున్నానని చెప్పి. ఫాస్టింగ్ ఆరంభిస్తున్నానని చెప్పడానికి వస్తాడు, టేబుల్ ఫుల్గా భోజనం పెట్టుంటాడు, మంచిగా ఇడ్లీలు అన్ని పెట్టి కూర్చుని ఉంటాడు. చెప్పయ్యా అని ఆరంభించి సరే రైట్ అయ్యా అమ్మ కొంచెం చట్నీ తెమ్మంటాడు. వెళ్తాడు. 2వ రోజు 3వ రోజు అప్పుడు వీనికి 4వ రోజు కొంచెం టెన్షన్ అయిపోయింది. అవును, మీరు నన్ను ఫాస్టింగ్ ఉండమన్నారు, ఎందుకొచ్చి చెప్పమంటున్నారు, నా ఎదురుగా ఎందుకు ఇలా పెడుతున్నారు, నేనే ఫస్ట్ ఉంటున్నానని చెప్పి 6వ రోజున తను కోప్పడ్డాడు. ఇక అడిగేశాడు, పాస్టర్ మీరు నన్ను రమ్మన్నారు అన్నీ ఓకేనే, దయచేసి వచ్చినప్పుడు ఇవి పెట్టద్దండి, మీరే నా ఫాస్టింగ్ చెడిపేవారుగా ఉన్నారు, నన్ను ఫాస్టింగ్ ఉండమంటున్నారు, మీరు తింటూ ఉన్నారు అలాగని చెప్పి అడిగిన తర్వాత నవ్వుతూ చెప్పాడట, నువ్వు మాత్రమే ఫాస్టింగ్ ఉన్నావు అనుకున్నావా, నిన్ను ఫాస్టింగ్ ఉండమని చెప్పడానికి ముందుగా నిన్ను ఫాస్టింగ్ ఉండమని చెప్పాను, ఇక్కడ వీటిని ఇన్నిటిని కూడా పెట్టి ఇవన్నీ చూసి నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు చూడు, అదే నిజమైన ఫాస్టింగ్. ఆహారం లేకుండా ఒకళ్ళు ఫాస్టింగ్ ఉండటం కాదు, నేను ఇంతటిని పెట్టాను, అయితే నేను కూడా నీతో 6 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను తెలుసా అన్నాడు. ఇప్పుడు ఇతను అట్లే దానిని అక్సెప్ట్ చేశాడు. ఇలాంటి ఒక రోల్ మోడల్ ఉన్న పాస్టర్ ఉంటే అతను ఇంకెలా ఉంటాడు చూడండి. అవునా? కరెక్ట్. అప్పుడు మనల్ని చూస్తున్నాడు, వేదిక మీద ఉన్నవాడిని క్రిందవాడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. అప్పుడు ఈ స్థలంలో నేను జీతానికి పనిచేసేవానిగా ఉంటే అదే తను కూడా ఫాలో చేస్తాడు కదా. అవును. అప్పుడు ఇక్కడ 2వ ముఖ్యమైన నెగటివ్ క్యారెక్టర్ ఏంటంటే గొర్రెలకై తన ప్రాణాన్ని పెట్టే కాపరికై దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందులో ఎందుకు దేవుడు దావీదును అంతగా ప్రేమిస్తున్నాడంటే వాని హృదయం. ఎందుకంటే గొర్రె కదా అని వదిలిపెట్టలేదు. పోయినా హీ గోస్, తన ప్రాణం పోయినా ఎవరెవరితో యుద్ధం చేస్తున్నాడు, సింహముతో ఎలుకబంటితో రెండిటితోనూ యుద్ధం చేస్తున్నాడు. అతని దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా, ఒక గొర్రె, ఎందుకంటే ఒక ఇంట్లో ఒకరు అబ్రహాం ఇంటికి వస్తే గబగబా వెళ్లి ఒక దూడను వధిస్తారు, ఎవరైనా వస్తే గొర్రెను వధిస్తారు, ఇదే అక్కడి ప్రొసీజర్. ఉన్నంతలో వెళ్లి వెంటనే వధించేది గొర్రెనే. అప్పుడు మరొక చోట దేవుడు చెప్తాడు, ఈ ఎక్సోడస్లో నిర్గమకాండంలో ఆ గాడిదే ఉన్నంతలో ప్రీషియస్, ఆ రోజు ఊర్లో ఉన్నంతటిలో ఈ గాడిదను విడిపించాలంటే ఒక గొర్రెను బలి ఇవ్వమని చెప్తాడు. ఇంకా చెప్పాలంటే సౌలే గాడిదను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎంత ఇంపార్టెంట్. ఆ గాడిదొచ్చి తను 3 దేశాలకు వెళ్తాడు, గాడిద కనపడలేదని. అంటే ఆ గాడిద ఎంత ప్రీషియస్ చూడండి. ఆ గాడిదను విమోచించడానికి ఒక గొర్రెపిల్ల బలి ఇవ్వచ్చని ఉంది. అంటే దాని అర్థం, అంటే దానికైనా ఒక స్పిరిచువల్ మీనింగ్ వచ్చి జ్యేష్ఠపుత్ర భాగం, ఫస్ట్ బార్న్ విమోచనకై క్రైస్ట్ ని బలి ఇవ్వబోతున్నారు. అదే నిజం, అదే అందులో ఉన్నటువంటి ఒక ఆత్మీయ అర్థం. అయితే మీరు లిటరల్ గా చూస్తే ఒక గాడిద విడుదలకై మీరేమి ఇవ్వచ్చు, గొర్రెపిల్ల చీప్. ఆ విధంగా ఉండేటువంటి ఒక గొర్రె కొరకు తన జీవాన్ని దావీదు పనయబెట్టాడు. గొర్రెను ఒక సింహం తీసుకెళ్ళిందంటే అడగబోయేది లేదు, అప్పుడు తీసుకోలేరు. అయితే ఇతనేమంటున్నాడు, సింహము నోటి నుండి తప్పించానంటున్నాడు. దాని అర్థం చేతితో విడిపించి తీసుకొచ్చాడు. అవును, తన ప్రాణం పోయినా సరేనని. ఇతన్ని చూసిన తర్వాతనే ఆయన చెప్తున్నాడు, ఇతడే ఇశ్రాయేలీయులకు మంచి కాపరి. అందువల్ల అడుగుతాడు, ఇతని మూలంగా ఇతను చేసినటువంటి ఒక తప్పు వలన ఒక తెగులు వస్తుంది. మొదటి దినవృత్తాంతములలో 21st చాప్టర్లో ఒక తెగులు వస్తుంది, జనులు దాదాపు 70,000 మంది చనిపోతారు. ఇతను అడిగే ప్రశ్న ఏమై ఉంటుందంటే దేవుణ్ణి, నేనే కదా తప్పు చేశాను, ఈ గొర్రెలు ఏమి చేశాయి? అదే అతని హార్ట్ బీటే జనుల్ని ఎలా చూస్తున్నాడంటే, నా గొర్రెలు, నేను కాపరిని, నేనే చావాలి, ఎందుకు ఇవి చావాలి? ఈ విధమైన ఒక క్వాలిటీతో ఒక కాపరి ఉన్నాడనుకోండి, అన్ని గొర్రెలు హెవెన్కి వెళ్తాయి. ఒక ఇవాంజలిస్ట్ నేను వెళ్తున్నప్పుడు ఆరంభంలో జరిగిన ప్రాక్టికల్గా చెప్తున్నాను, జరిగిన సమస్య ఏంటంటే, ఆ ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. అవసరతలుండేవి. నేను సేవ కొరకు వెళుతూ ఉన్నప్పుడు వారేం చేస్తారంటే, వెళ్ళి రావడానికైనా బస్సు ఖర్చు ఇచ్చేవారు, దానితో కొంచెం అధికంగా ఇస్తారు. అప్పుడు నేనేమనుకునేవాణ్ణి, అయ్యో ఇంతగా నాకు తక్కువగా ఆఫరింగ్ ఇస్తున్నారని మనసులో అనుకునేవాణ్ణి.
దేవుడు చెప్తాడు, నువ్వు సేవ వానికి చేసావా నాకు చేసావా? మీకే చేశాను, అప్పుడు నువ్వు నన్నే అడగాలి. తను ఆఫరింగ్ ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. ఎంత ఇస్తున్నాడో అది నువ్వు మైండ్లోనే పెట్టుకోవద్దంటాడు. నేను చెప్తాను వారెంత ఇస్తున్నారనేది నేను ఇంతవరకు యోచించలేదు. అయితే అంతకంటే అధికంగా దేవుడు మరో చోటు నుండి ఇవ్వడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మనము ఈ డబ్బు కొరకైన మినిస్ట్రీ అనేటువంటిదొచ్చి మీరెంతకెంతకీ వదిలి బయటకొచ్చి సోల్ కోసం చేస్తారో అదే మిమ్మల్ని వచ్చి మంచి కాపరిగా నిలబెడుతుంది. అదే క్రీస్తు యొక్క ఛాయ. అదే ఈ చోట చెప్తూ ఉన్నాడు. సరే, ఈ 2 నెగిటివ్ విషయాలు బయలుపరిచారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థింక్ ఇది టోటల్గా చూస్తే ఆయన వాయిస్ అంటే ఆ ఫ్రీక్వెన్సీలోకి వస్తేనే మనం సేఫ్గా ఫాలో చేయొచ్చనని స్పష్టంగా వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని కూడా అదే లైన్లో కదా. వస్తుంది. ఆయన్ని ఫాలో చేస్తే ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. అవును, అదొక వైపు. మరొక పక్క ఆయనే మాట్లాడుతున్నాడని మనకు తెలియాలి. ఆయన స్వరం మనకి ఆయన తెలియాలి. సౌండ్ తెలియాలి. అప్పుడు ఆయన సౌండ్ తెలియాలి అంటే ఆయన అడుగుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి, హత్తుకుని ఆయన్ని జీవించాలి. హత్తుకుంటూ ఉండాలి. సో ఇదే ఓవరాల్ ఒక గా ఉండేటువంటిది విషయం అంట. దాని వెనుక ఉండేటువంటిదైనా రహస్యంగా ఉంది. ఇంకా మాట్లాడుకోవచ్చు, కానీ టైం షార్ట్గా ఉండడం వల్ల మొత్తంగా పరిశుద్ధాత్మ యొక్క మెయిన్ అలైన్మెంట్ కోసమే గాని దేవుడు ఆ విషయం చెప్తున్నాడు. అదే విషయం చివరి 1 నిమిషంలో ఎలా ముగిద్దాం? మనం మాట్లాడిందే ఒకే లైనే. ఫాలో చేయాలి, ప్రశ్నించక ఫాలో చేయాలి. ఫాలో చేయడానికి ఆయన స్వరం తెలియాలి. ఆయన ఏం చెప్పినా వినాలి. అది మన పరిస్థితికి అగేన్స్ట్గా ఉంటది, మనం ఉన్నదానికి ఆపోజిట్గా ఉంటది. వెళ్ళంటే వెళ్ళాలి, ఉండంటే ఉండాలి, చేయమంటే చేయాలి. ఎడారికి వెళ్ళమంటే వెళ్ళాలి, బాబిలోన్ వెళ్ళాలంటే వెళ్ళాలి. ఆయన చెప్పేది కొన్నిసార్లు ఆపోజిట్గా ఉంటది, చెయ్యాలి. ముగింపు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు, మన ప్రాణ విమోచనకై ఇచ్చాడు, మనల్ని మరణానికి అప్పగించాడు. చాలా సంతోషం బ్రదర్ జగన్, చాలా క్లియర్గా ఉంది, వెరీ ఇన్సైట్ఫుల్. ఇంకో కార్యక్రమంలో డీటెయిల్డ్గా కార్యక్రమంలో ఉపమానాలు రహస్యాలు తరచుగా మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు. ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.